వినాయకుడు కూడా కామారెడ్డి ప్రజలపై కనికరం చూపలేదు. విగ్రహాలు తయారు చేసిన కార్మికులు, వినాయక మండపాల నిర్వాహకులకు తీరని నష్టం మిగిల్చాడు. ఆకస్మికంగా వచ్చిన వరదలకు వినాయక విగ్రహాలు కొట్టుకుపోయాయి. వందలాది విగ్రహాలు తయారు చేసిన చోటే ధ్వంసమయ్యాయి. వినాయక చవితి ఒక్కరోజే టార్గెట్గా లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి పెట్టుబడి పెట్టి వందల విగ్రహాలు తయారు చేశారు రాజస్థాన్ వ్యాపారులు. విగ్రహాలు వరదలో కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. విగ్రహాల కోసం అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లు తిరిగి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని, ఏం చేయాలో తెలియటం లేదని అంటున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, ఒక్కరోజు కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటారు. వినాయక చవితి రోజు జరిగే వినాయక విగ్రహాల అమ్మకాల కోసం వీళ్ళు 364 రోజులు కష్టపడుతూ ఉంటారు. కానీ పెట్టిన చోటే విగ్రహాలన్నీ వరదకు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం కామారెడ్డి టౌన్లో ఉన్నటువంటి వినాయక విగ్రహాలు తయారు చేసేటటువంటి పరిశ్రమలో అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే వినాయక విగ్రహాలు వాళ్ళు తయారు చేశారో అక్కడే ఇవి నిమజ్జనం అయిపోయాయి. కామారెడ్డిని ముంచెత్తినటువంటి వరదలోనే విగ్రహాలన్నీ కొన్ని కొట్టుకుపోగా కొన్ని ఇక్కడే పడి ఉన్నాయి. వీళ్ళు దాదాపు 10ల సంఖ్యలో విగ్రహాలను ఇక్కడ తయారు చేశారు. వినాయక చవితికి వీటన్నిటిని అమ్మాలని చెప్పి అనుకున్నారు. కానీ వినాయక చవితికి ముందు రోజు నుంచే వరద నీరు పెద్ద స్థాయిలో ఉప్పొంగి రావడం, ఇక్కడ వీళ్ళు తయారు చేసినటువంటి పరిశ్రమ కూడా పెద్ద చెరువుకు అత్యంత సమీపంలోనే ఉండడంతో ఒక్కసారిగా వరద నీరు ముందుగా వీళ్ళ పరిశ్రమను ముంచెత్తింది. రకరకాల విగ్రహాలను తయారు చేశారు. వీటన్నిటిని చూసుకొని మురిసిపోయారు వీళ్ళు. వినాయక చవితి రోజు బిజినెస్ జరుగుతోంది అని చెప్పి వీళ్ళు ఆశించారు. కానీ ఒక్కసారిగా ముంచెత్తినటువంటి వరద నీటికి విగ్రహాలన్నీ ఏ విధంగా మారిపోయాయో మనం చూడొచ్చు. ఎప్పుడు తయారు చేసి కబ్ రెడీ करे? 5 महीने से काम कर रहे हैं सर इधर कामारेड्डी में। हम लोग पहले से 16 साल से इधर ही काम कर रहे हैं हम कामारेड्डी में। अभी काम करके गणपति पूरा रेडी कर लिया, पूरा ओके, पूरा हो गया, पेंट वगैरह हो गया। गणपति बुकिंग होने के भी स्टार्ट हो गया था, बुकिंग भी हो गया था, 20-25 गणपति बुकिंग भी हो गया था। लेकिन बारिश आने के मौसम में क्या हो गया, पानी बहुत ज़्यादा आने लगेगा। बारिश पानी बहुत ज़्यादा आया मेरे ऊपर, हम बच्चे लोग पूरे जा रहे थे पानी में। फिर दूसरा लोग हमको पकड़ के बाहर निकाल दिए, इधर से निकाल के बाहर भगा लिए। अभी बुकिंग हो गया, मेरे पास पैसे भी इधर था, कटना अपन गणपति बुकिंग किया ना, उसका पैसे भी अपने पास था। 5 लाख 4 लाख 5 लाख डब्बे में था। अभी हमको लोग पकड़ के निकाला, मैं डब्बे लेने को आया तो पैसे को ऐसे लेने को जाना बोल के, तो जाए तो जान दो, अपनी जान बच जाए तो बहुत होते हैं अपने को, उतना बोल के सोचते लोग का बोला, हमारे को पकड़ के भगा के ले गया। अभी 400 गणपति बनाया, मैं इधर से पैसे लाया, इंटरेस्ट से पैसे ला लिया, 25 लाख रुपये इंटरेस्ट से लगाए गणपति को। 25 लाख इंटरेस्ट से लगाने से अभी लोग मेरे को पूछ रहा पैसे ला के देना, पैसे ला के देना। मैं कहाँ से ला के देना? पूरा गणपति 400 गणपति पूरा पानी में चले गया, पूरा डैमेज हो गया। उसमें से अभी मेरे को कुछ बचने में नहीं है। अभी लोगों को क्या बोलने का रहना, मेरे को कुछ समझ में नहीं आ रहा। ये साल कितने आइडल्स बनाए आप? कितने एडवांस बुकिंग हुआ? एडवांस गणपति हो गया 20-25 गणपति बुकिंग लेके डिलीवरी हो गया था। कितने बनाए? 400 गणपति बनाए थे, लेकिन बुकिंग पूरा 400 गणपति ऑलरेडी बुकिंग था, पूरा बुकिंग हो गया। कुछ बस वाला नहीं था, लेकिन पानी आने से सब बना हो गए, निकल गया गणपति पूरा। अभी ग्राहक लोग भी फोन कर रहे, मेरा पैसा होना, मेरा पैसे होना। पैसे इंटरेस्ट से लाने वाले को 5 लाख राजस्थान से ले गया, 15 लाख कामारेड्डी से लिया। बोले 15 लाख कामारेड्डी बोल के 25 लाख रुपये अंदाज से मेरे डाल दिया पूरे इधर। पैसे लगाने के बाद में अभी पैसे भी नहीं है मेरे पास, कुछ भी नहीं है। राजस्थान जाने के लिए किराया के भी पैसे नहीं है मेरे पास, अभी खाने के लिए बच्चों के कुछ भी नहीं है मेरे पास। ఎంటైర్ సంవత్సరం మొత్తంలో వచ్చే వినాయక చవితి ఒక్క రోజు కోసమే వీళ్ళు ఎదురు చూస్తుంటారు. 364 రోజులు ఆ ఒక్క రోజు కోసమే కష్టపడుతూ ఉంటారు. కానీ కళ్ళ ముందు వీళ్ళు తయారు చేసినవన్నీ ఇట్లా అయిపోయినాయి. చాలా బాధాకరం సార్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కాబట్టి, వీళ్ళకి తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి, హిందీ తయారు చేస్తాం కాబట్టి మేము తెలుగు వాళ్ళ వర్కర్స్ మేము ఇద్దరం, నా పేరు వచ్చి పవన్ కుమార్, ఇతను వచ్చేసి శంకర్ అని, ఇద్దరం ఇక్కడ చేస్తూ ఉంటున్నాం. మాకు ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సిచ్యువేషన్ చూసి కూడా కస్టమర్లు ఫోన్లు చేసుకుంటా పైసలు ఇవ్వండి బెదిరింపు చేస్తున్నారు సార్. మీరే ఆదుకోవాలి ఇక్కడ ఈ పరిస్థితిని. వీళ్ళు ఎక్కడి నుంచో పుట్టకుండా వచ్చిన వాళ్ళు వీళ్ళని మేము హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ చేశాము. దీనికి మాకు గవర్నమెంట్ నుంచి సహాయం కావాలని కోరుతున్నాం సార్. మీరు ఎంతో కష్టపడి వీటన్నిటిని ఇక్కడ తయారు చేసి ఉంటారు. మీరు తయారు చేసిన చోట వాటన్నిటిని ఎవరైనా కొనుక్కపోయి మంచిగా ప్రతిష్ఠించి మంచిగా పూజలు చేసుకుంటే చాలని భావిస్తారు. కానీ ఎక్కడైతే తయారు చేసిరో అక్కడనే కింద పడిపోయి ఉన్నాయి, ఇప్పుడు వరద నీటిలో కొట్టుకుపోయి డ్యామేజ్ అయి ఉన్నాయి. వీటిని మీరు తీస్తుంటే కూడా ఎంతో బాధాకరంగా ఉంటుంది కదా. అవును సార్, ఇక్కడ ప్రతి సంవత్సరం వీళ్ళు రాజస్థాన్ చర్చి ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తుంటారు. ఈ సంవత్సరంలో ఇక్కడ ఫస్ట్ పెట్టడం జరిగింది, జిఆర్ కాలనీలో ఇక్కడ ఫస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ 400 విగ్రహాలు తయారు చేశారు వీళ్ళు. మేము వీళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం అని ఇక్కడ మేము సెల్లింగ్ కోసం ఇక్కడ మేము వర్క్ చేస్తున్నాము. ఇక నేను నెల రోజుల నుంచి ఇక్కడ కస్టమర్ల నుంచి గణపతులను బుకింగ్ చేసుకుంటూ డబ్బులు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా ఇక్కడే పోగేసుకుంటూ ఇక్కడ డబ్బులు పెట్టడం జరిగింది. అయితే ఏదైతే ఒక రోజు ముందు ఈ 400 గణపతులకి వెళ్ళి ఒకరోజు ముందు వినాయక చవితి కంటే ఒకరోజు ముందు 18 గణపతులు
డెలివరీ అయినాయి. ఆ 18 గణపతుల డబ్బు కూడా 1,70,000 రూపాయలు క్యాష్ వచ్చింది. అది కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. తెల్లారిక వినాయక చవితి రోజు ఉన్న గణపతులన్నీ డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజు పొద్దున చూసేసరికంటే కొద్దిగా వాటర్ వచ్చేసినాయి. ఆ వాటర్ ఇక్కడ లోపలికి రాకుండా వీళ్ళు వర్కర్లు పనిచేస్తున్నారు. ఇక్కడ ఆ సమయం లోపలనే పనిచేస్తున్న సమయం లోపలనే ఇక్కడ నడుమట్టుకు నీళ్ళు వచ్చేసేసాయి. అప్పు తీసుకొచ్చి చాలామంది దగ్గర వాటినే పెట్టుబడిగా పెట్టి విగ్రహాలను తయారు చేయడంలో వాళ్ళు పెట్టుబడిగా పెట్టారు. ఆ డబ్బు పోయింది. ఇప్పుడు అప్పు చేసినటువంటి వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. దానికి తోడు ఎవరి ద్వారా అయితే విగ్రహాల కోసం అడ్వాన్స్గా తీసుకున్నారో వాళ్లకు తిరిగి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు ఇప్పటికే సంపాదించినటువంటి డబ్బు ఏదైతుందో దాన్ని కూడా కోల్పోయారు. కళ్ళ ముందే విగ్రహాలను అన్నింటినీ కోల్పోయి అటు అప్పు చేసినటువంటి డబ్బులు కోల్పోయి అడ్వాన్స్గా తీసుకున్నటువంటి డబ్బులు కోల్పోవడమే కాకుండా ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళ నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయి. డబ్బు ఇస్తారా లేదా అని చెప్పి తమపైన బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని చెప్పి ఈ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి కార్మికులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ సంతోష్తో రవికుమార్, NTV, కామారెడ్డి.